ఆగస్టు 30వ తేదీ ద్వాదశ రాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాదశ రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాలు. వీరికి ఈరోజు సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివుణ్ణి ఆరాధిస్తే వీరికి చాలా మంచిది. ఇకపోతే రెండవది వృషభ రాశి. వీరికి ఈరోజు అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ధ్యానం శ్లోకం చదివితే మీకు మంచి జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మూడవది మిథున రాశి. వీరికి ఈరోజు ఊహించని ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాలి. ఎవరితోనూ వాగ్వాదాలు చేయకండి. కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. గోసేవ చేస్తే మీకు చాలా మంచిది. ఇకపోతే నాలుగవది కర్కాటక రాశి. వీరికి ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాదేవిని ఆరాధిస్తే వీరికి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే తరువాత సింహరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే ఈరోజు వీరికి సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యాష్టకం చదవండి, చాలా మేలు చేస్తుంది. ఇక తరువాత కన్యారాశి. వీరికి ఈరోజు ఫలితాలు చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉన్నాయి. బంధువులు సహకారం అందుతుంది. ఎవరితోనూ గొడవలు పడకుండా చూసుకోవాలి. అభివృద్ధి ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. ఇష్టదేవతారాధన మీకు శుభప్రదంగా పనిచేస్తుంది. తరువాత తులారాశి. వీరికి ఈరోజు ఫలితాలు చూసుకున్నట్టయితే అన్ని అనుకూల ఫలితాలుగానే ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బందులను కూడా కలిగిస్తాయి. లింగాష్టకం చదవడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇకపోతే వృశ్చిక రాశి. వీరికి ఈరోజు ఫలితాలు చూసుకున్నట్టయితే ప్రయత్న కార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదైవారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది. అలాగే ధనుర్రాశి. వీరికి ఈరోజు ఫలితాలు చూసుకున్నట్టయితే పట్టుదలతో పనిచేయండి. గొప్ప లాభాలు ఉన్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. గణపతి ధ్యానం మీకు శుభప్రదంగా పనిచేస్తుంది. ఇకపోతే మకర రాశి. వీరికి ఈరోజు ఫలితాలు చూసుకున్నట్టయితే ఆర్థికంగా విజయం సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శివాష్టకం చదవడం వల్ల మీకు మంచి జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక తరువాత కుంభరాశి ఫలితాలు. వీరికి ఈరోజు ఫలితాలు చూసుకున్నట్టయితే ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. కలహ సూచన. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. శ్రీ లక్ష్మీ ఆరాధన అవసరం. శుభకరంగా ఉంటుంది. ఇకపోతే చివరగా మీనరాశి. వీరికి ఈరోజు ఫలితాలు చూసుకున్నట్టయితే పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహానికి భంగం కలిగించాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. శివారాధన మీకు శుభప్రదంగా పనిచేస్తుంది.